ప్రాచీన భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికే విజ్ఞానాన్ని అందించిన ఒక గొప్ప కేంద్రం. కాని కాలం గడిచే కొద్దీ ఆ అద్భుతమైన శాస్త్రీయ వారసత్వంలో చాలా భాగం మరుగున పడిపోయింది. సరే, ఈరోజు మనం ఆ కోల్పోయిన విజయాలను మళ్లీ వెలికితీద్దాం. అవి ఈనాటి ప్రపంచానికి ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఒక విచిత్రమైన పరిస్థితితో మొదలుపెడదాం. ఈ నంబర్లు చూడండి. 2023లో దాదాపు 7,65,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. అదే సమయంలో భారతదేశానికి చదువుకోవడానికి వచ్చింది కేవలం 40,000 మంది విదేశీ విద్యార్థులు మాత్రమే. ఈ భారీ తేడా చూస్తే ఒక పెద్ద ప్రశ్న మన ముందుకొస్తుంది. ఒకప్పుడు నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలతో ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులను ఆకర్షించిన దేశం ఈరోజు తన సొంత మేధావులను ఇంత పెద్ద సంఖ్యలో బయటకు ఎందుకు పంపిస్తోంది? ఈ మార్పు ఎందుకొచ్చింది? సమాధానం మన గడిచిపోయిన చరిత్రలోనే దాగి ఉంది. సరే, మన చారిత్రక ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. ప్రాచీన భారతీయులు ఈ విశ్వం యొక్క రహస్యాలను, దాని కోడ్ను ఎలా క్రాక్ చేశారో చూద్దాం. వాళ్ళ ఇంజనీరింగ్, ఫిజిక్స్, మ్యాథ్స్ నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉండేదో ఇప్పుడు అన్వేషిద్దాం. ఉదాహరణకు 11వ శతాబ్దంలో కట్టిన ఈ బృహదీశ్వర ఆలయాన్ని చూడండి. 80,000 కిలోల బరువున్న ఒకే ఒక్క గ్రానైట్ రాయిని దాని 216 అడుగుల ఎత్తుకు ఎలా తీసుకెళ్లగలిగారు? అది 1000 సంవత్సరాల క్రితం. అంతకంటే పెద్ద మిస్టరీ ఏంటంటే మిట్ట మధ్యాంగం కూడా దాని గోపురం నీడ కిందపడదు. ఇది కేవలం ఒక గుడి కాదు, ఊహకు అందని ఇంజనీరింగ్ అద్భుతం. వాస్తుశాస్త్రమంటే చాలామందికి కొన్ని నమ్మకాలు, నియమాలు గుర్తొస్తాయి. కాని అది అంతకు మించి ప్రకృతితో కలిసి బ్రతకడం ఎలాగో చెప్పే ఒక సైన్స్ అన్నమాట. భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, సూర్యరశ్మి, గాలి వీటన్నింటినీ వాడుకుని ఆరోగ్యకరమైన ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే ఇళ్లను కట్టడం. ఇప్పుడు మనం సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ అని గొప్పగా చెప్పుకుంటున్న దానికి ఇది 1000 ఏళ్లనాటి బ్లూప్రింట్. ఢిల్లీలో ఉన్న ఈ ఇనుప స్తంభం చూడండి. 1600 ఏళ్లుగా ఎండకీ వానకీ తట్టుకుని నిలబడింది. ఇప్పటికీ ఒక్క తుప్పు మరకలేదు. ఇప్పటి సైంటిస్టులకు కూడా ఇది ఎలా సాధ్యమైందో పూర్తిగా అంతుపట్టలేదు. ఆలోచించండి, వాళ్ల మెటలర్జీ నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉండేదో. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్. గ్రావిటీని కనిపెట్టింది ఎవరు? మనందరి నోటా వచ్చే పేరు ఐజాక్ న్యూటన్, కరెక్టేనా? కాని ఆ ఫేమస్ యాపిల్ కథ కంటే ఎన్నో వందలేళ్ల ముందే ఆ ఐడియా మన దేశంలో పుట్టిందంటే నమ్ముతారా? ఇక్కడ చూడండి, న్యూటన్ తన లా ఆఫ్ గ్రావిటేషన్ను 17వ శతాబ్దంలో చెప్పారు. కాని దానికి దాదాపు 500 ఏళ్ల ముందే మన భాస్కరాచార్యటు తన సిద్ధాంత శిరోమణి అనే పుస్తకంలో క్లియర్గా రాశారు, భూమికి వస్తువుల్ని తన వైపు లాక్కునే ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని. దీన్నేమనాలి? భూమి ఆకర్షణ శక్తిలాంటి పెద్ద కాన్సెప్ట్ల నుంచి ఇప్పుడు పదార్థం యొక్క అతి చిన్న మూలం దగ్గరికి వెళ్దాం. మనమిప్పుడు యాటమ్స్ గురించి మాట్లాడుతున్నాం. కాని 1000 ఏళ్ల క్రితమే కణాద మహర్షి పరమాణువు అనే కాన్సెప్టును చెప్పారు. అంటే ఈ ప్రపంచంలో ప్రతీదీ విడదీయలేని చిన్న చిన్న కణాలతో తయారైందని. ఇది మోడ్రన్ అటామిక్ థియరీకి ఎంత దగ్గరగా ఉందో చూడండి. ఫిజిక్స్ నుంచి మ్యాథ్స్లోకొద్దాం. గణిత శాస్త్ర గతిని మార్చేసిన ఒక ఆవిష్కరణ గురించి మాట్లాడుకుందాం. ఏమీ లేని దాని ఆవిష్కరణ, అదే సున్నా. సున్నాని కనిపెట్టడం ఒక ఎత్తైతే, దాన్ని కేవలం ఒక ఖాళీ ప్లేస్ హోల్డర్గా కాకుండా దానికి కూడా ప్లస్ మైనస్ లాంటి రూల్స్ ఉన్న ఒక నంబర్గా గుర్తించడం అసలైన విప్లవం. ఆ ఘనత బ్రహ్మగుప్తుడిది. ఈ ఒక్క ఐడియా వల్లే ఈరోజు మనం కంప్యూటర్లు, డిజిటల్ ప్రపంచం చూడగలుగుతున్నాం. ఈ నంబర్ మనందరికీ తెలుసు, పై. కాని ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే 14వ శతాబ్దంలో కేరళకు చెందిన మాధవ అనే గణిత శాస్త్రవేత్త ఎలాంటి క్యాల్క్యులేటర్లు లేకుండానే పై విలువను పాయింట్ తర్వాత 11 అంకెల వరకు ఇంత కరెక్ట్గా లెక్కగట్టారు. అదెలా సాధ్యం? ఇది ఇంకా ముఖ్యం. న్యూటన్, లెబ్నిజ్లు క్యాల్క్యులస్ను కనిపెట్టారని మనం చదువుకుంటాం. కాని వాళ్లకంటే శతాబ్దాల ముందే మాధవ, కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వాళ్ళు క్యాల్క్యులస్కు మూలమైన ఇన్ఫినైట్ సిరీస్ మీద ఎంతో వర్క్ చేశారు. ఇది చాలామందికి తెలియని మన గణిత చరిత్రలోని ఒక గోల్డెన్ చాప్టర్. సరే, ఇప్పటిదాకా విశ్వం, సంఖ్యల గురించి చూశాం. ఇప్పుడు మన గురించి, అంటే మానవ శరీరం, మనస్సు, ఆరోగ్యం వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం.
మన వైద్య చరిత్ర ఎంత పాతదో ఈ టైమ్లైన్ చూస్తే అర్థమవుతుంది. ఆలోచించండి, 9000 ఏళ్ల క్రితమే డెంటిస్ట్రీ, 4000 ఏళ్ల క్రితం బ్రెయిన్ సర్జరీ లాంటి ట్రెపనేషన్, ఇక 2500 ఏళ్ల క్రితం సుశ్రుతుడు రాసిన గ్రంథం, అదొక సర్జికల్ ఎన్సైక్లోపీడియా లాంటిది. ప్రాచీన భారతదేశంలో మెడిసిన్ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో చెప్పడానికి ప్రాచీన భారతీయ వైద్యానికి 2 హీరోలున్నారనుకోవచ్చు. ఒకరు సుశ్రుతుడు, ఫాదర్ ఆఫ్ సర్జరీ, మరొకరు చరకుడు, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్. వాళ్లు రాసిన సుశ్రుత సంహిత, చరక సంహిత ఇప్పటికీ ఎంతోమంది డాక్టర్లకు రిఫరెన్స్ బుక్స్ లాంటివి. ఈ పాత జ్ఞానం ఏదో పుస్తకాల్లో ఉండిపోలేదు. ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా దాన్ని ఒప్పుకుంటోంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2021లో అమెరికాలోని ప్రఖ్యాత NIH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఒక స్టడీ చేసింది. వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్స డిప్రెషన్ను తగ్గించడంలో బాగా పనిచేస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. యోగా అనగానే మనకు గుర్తొచ్చేది ఆసనాలు, కాని అది కథలో ఒక భాగం మాత్రమే. పతంజలి చెప్పిన అష్టాంగ యోగా అనేది 8 మెట్లతో కూడిన ఒక కంప్లీట్ సిస్టమ్. నీతి నియమాలతో మొదలై ఆసనాలు, ప్రాణాయామం దాటి చివరికి ధ్యానం, సమాధి స్థితికి తీసుకెళ్తుంది. ఇది శరీరాన్ని, మనస్సుని, ఆత్మని కలిపే ఒక సైంటిఫిక్ ప్రాసెస్. మనసుకి శరీరానికి ఉన్న ఈ కనెక్షన్కి ఇంకో ప్రూఫ్ కావాలా? న్యూరోసైంటిస్టులు ఏం కనుక్కున్నారంటే, ప్రాచీన సంస్కృత మంత్రాలను కంఠస్థం చేసే పండితుల మెదడులో మెమరీకి సంబంధించిన గ్రే మ్యాటర్ ఏరియాలు చాలా బలంగా, పెద్దగా ఉన్నాయట. అంటే మన పూర్వీకుల పద్ధతుల్లో ఎంత సైన్స్ దాగి ఉందో కదా. ఓకే, ఇదంతా గొప్ప చరిత్ర, అద్భుతమైన వారసత్వం. కానీ ఈ పాత జ్ఞానంతో ఇప్పుడు మనకేంటి ఉపయోగం? మన ఫ్యూచర్కి ఇదెలా పనికొస్తుంది? ఆలోచిస్తే మన పాత సొల్యూషన్స్ ఇప్పటి ప్రాబ్లమ్స్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. సస్టైనబుల్ బిల్డింగ్స్ కోసం వాస్తు, ప్రివెంటివ్ హెల్త్ కేర్ కోసం ఆయుర్వేదం, యోగా, మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం, చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం కూడా. అవును, పాణిని సంస్కృత వ్యాకరణం ఎంత లాజికల్గా ఉంటుందంటే దాన్ని AI ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి బేస్గా వాడొచ్చని నాసా సైంటిస్టులు కూడా అన్నారు. ఇప్పుడు ఒక్కసారి భవిష్యత్తులోకి చూద్దాం. ఈ నంబర్ చూడండి, $52.5 ట్రిలియన్. ఇది గోల్డ్మ్యాన్ సాచ్ వేసిన అంచనా. 2075 కల్లా ఇండియా ఎకానమీ ఈ సైజ్కి చేరుకుంటుందట. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం నిలబడతాం. ఈ చార్ట్ అదే చూపిస్తోంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞానాన్ని, సంపదను పంచిన దేశం మళ్లీ తన స్థానాన్ని తిరిగి సంపాదించుకునే అవకాశమిది. ఇక్కడే మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. భవిష్యత్తులో మనం కేవలం ఒక ఆర్థిక శక్తిగా ఎదిగితే సరిపోతుందా? లేక మన 1000 ఏళ్ల విజ్ఞాన వారసత్వాన్ని కూడా తవ్వితీసి దాన్ని మన భవిష్యత్తు నిర్మాణానికి పునాదిగా మార్చుకోవాలా? ఒక నాగరికత యొక్క ప్రాచీన జ్ఞానం రేపటి ప్రపంచాన్ని నిర్మించగలదా? ఆలోచించండి.